శుభోదయం. ఇవాల్టి ముఖ్యమైన ఏపీ వార్తలు. 1. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. ఇవాళ సీఎం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పాలనపై సమీక్ష జరిపి రైతులతో సమావేశమవుతారు. కొత్త పథకాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2. అమరావతిలో పనులు వేగం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. రోడ్లు, భవనాల టెండర్లు మంజూరయ్యాయని అధికారుల సమాచారం. 3. ఏపీ బడ్జెట్ సన్నాహాలు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్ కోసం సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వ్యవసాయం, ఉద్యోగ కల్పనలకు పెద్ద పీట వేయనున్నారు. 4. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందట. అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు. 5. విశాఖ స్టీల్ ప్లాంట్పై కీలక నిర్ణయం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా కాపాడతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్మికులు దీన్ని స్వాగతిస్తున్నారు. 6. వీధిన కరవుతున్న వేడి, జాగ్రత్తలు తప్పనిసరి. రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హీట్వేవ్కి సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం బయటికి రావడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 7. కడపలో కొత్త ఐటీ పార్క్. కడపలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వార్తల కోసం డీడీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలుసుకోండి నేడు, తీర్చుకోండి రేపటి అవసరాలు.